దిగజారుడు రాజకీయాల్లో క్రిందకి దిగి మాట్లాడే స్థితికి చేరాడు. ఆ వచ్చిన తర్వాత ఏదో అనకపోతే బాగోదు, వీళ్ళు రాసిస్తారు, ఆయన మీరు తిరిగితే బాగుంటుంది, మేము తిరిగితే పని అవ్వట్లేదని. ఇప్పుడు విమర్శ ఆయా కన్సల్ట్ ఎమ్మెల్యేస్ చేసుకుంటుంటారు. 151 ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతానికి. పొత్తులో ఎవరికి సీట్ ఇస్తాడో తెలియదు. ఆ పొత్తు ధర్మం అని ఇంట్లోకి మన మండపేటలో టక్కనేది నోరు జారాడు, వాళ్ళ కాలు జారారు. మండపేటలో వాళ్ళు ఈ నోరు జారితే వాళ్ళ కాలు జారారు. నువ్వు 2 అంటే నేను 2 అంట అన్నాడు. బాగానే ధైర్యంగా ఉన్నాడు రా అనుకున్నాను. అంటే 350 సీట్లు కాదు కదా ఇక్కడ ఉంటా, 175 ఒకటి. ఇవాళకి ఇంకా సీట్లు తను ఎవరినైనా ప్రకటన చేశాడా? ఇద్దరిని తప్ప మూడోని చేయలేదు. ఆయన ఎవరో మన మనోహర్ గారు ఆయన చేసుకున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి. పేదవాడికి సహాయం చేయడానికి రాజకీయాలు అవసరం తప్ప పేదవాడికి సహాయం జరిగేటువంటి ప్రభుత్వాన్ని దించడానికి రాజకీయాలు అవసరం లేదు. ప్రజలు తెలుసుకుంటారు. పేదవాడికి సహాయం చేసే ప్రభుత్వాన్ని దించడానికే నా రాజకీయం అనేటువంటి మాట ఈ దేశ చరిత్రలో పౌరుడిగా కూడా మాట్లాడటానికి వీల్లేదు. అటువంటి మాట మాట్లాడేశాడు ఆయన. మరి అది చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడు? ఆయన ఉంటే నేను ఇస్తాను అనుకున్నాడు. ఇది ఎప్పుడు నిదానంగా వెళ్ళలేడు కదా. ఎప్పుడైనా పొత్తు లేకుండా గెలిచాడా? వంటగా పొడి చేశాడా? ఆ రోజు మాంగారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది అతను రైట్. తన మాంగారినే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. రాత్రి ఏదో మాట్లాడుతుంటే చెప్పాను నేను. ఎన్టీ రామారావు గారికి ఏదో విలువలు లేవన్నాడు, లేకపోతే ఇంకోటి ఆయనకి క్యారెక్టర్కి ఏదో ఉందన్నాడు. అన్నవాడు ఎవడో రోజు దండేస్తాడు, దండ పెడతాడు. మరి ఇంతకంటే పెద్ద మోసం ఏముంది? అందుకే నేను ముందే అన్నాను, సత్యమేవ జయతే. ఈ దేశంలో మహాత్ముడు మన చక్రం మీద ఉంటుంది సత్యమేవ జయతే అని. కానీ అసత్యవాది వచ్చి సత్యాన్ని మింగేసి, అదే మనం ఒక సామెత ఉంది, సత్యం సింగారించుకునే లోపు అసత్యం భూప్రదక్షిణ చేసిందట.